హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఈ సామాన్ లోడ్ చేసుకుని నేను ఇప్పుడు జుబైల్ వెళ్తున్నా. జుబైల్ అంటే దమ్మం నుంచి 100 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట. అక్కడ వెళ్ళి అయితే అన్లోడ్ చేసి రావాలి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు సొంతంగా కాన్ఫిడెన్స్ ఉండాలి. తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంటే సౌదీ కాదు అమెరికాలో పోయి కూడా బండి నడిపించవచ్చు. మా ఫ్రెండ్కి నేను ఇవాళ ఫోన్ చేసిన మధ్యాహ్నం. ఫోన్ చేస్తే అతను అడుగుతున్నాడు, నేను నేను ఇండియాలో 5 సంవత్సరాల నుంచి బండి నడుపుతున్నాను, నేను సౌదీలో నడపగలుగుతున్నాను. నేను చెప్పిన వారి 5 సంవత్సరాలు అవసరం లేదురా, ఇండియాలో 5 నెలలు నడిపినా కానీ సౌదీలో నడిపించవచ్చు అని చెప్తున్నా. ఇండియాలో బండి నడిపిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎక్కడైనా బండి నడపవచ్చు. తోపుగాలు తుడుంకాన్లు అంటే మన ఇండియా డ్రైవర్లు అన్నమాట. ఓకే, కానీ మీరు ఒకటి వీలైనంత ఇండియాలో ఉండి సంపాదించుకోవడానికి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే గల్ఫ్ అనేది శాశ్వతం కాదు. అలా నేను రావద్దని చెప్పట్లేదు. గల్ఫ్ వస్తే బాగానే ఉంటుంది, ఇక్కడ డబ్బులు బాగానే వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఖర్చులు కూడా అలా ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు దుబాయ్లో మాత్రమే ఫైన్లు ఉంటుండే, ఇప్పుడు దుబాయ్ కంటే ఎక్కువ అయిపోయినాయి ఫైన్లు సౌదీ అరబ్లో. మనం చూసుకుంటా మెల్లిగా నడిపించుకుంటే సౌదీలో కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరైనా రావచ్చు. అంతే తప్ప నేను ఇండియాలో నడిపినా సౌదీలో నడుపుతానా లేదా అని వీళ్ళని వాళ్ళని ఎవరిని అడగకూడదు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ రావాలంతే. వీళ్ళని వాళ్ళని అడిగి మీరు కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవద్దు. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉందంటే మనము సౌదీ కదా అమెరికాలో బండి నడపవచ్చు. ఓకే, మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్, అలా ఇలా ఏం లేదు. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఇక్కడ కొంచెం ఫైన్స్ పెరిగిపోయినాయి, చూసుకుంటూ నడపాలి. ఇంటికాడ పిల్లలు అయ్యావా ఉన్నారనే కొంచెం ఇది ఆలోచన చేసి నడిపిస్తే ఇక్కడ ఏం కాదు ఫ్రెండ్స్. సౌదీ ఏం ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా నడిపించచ్చు, కళ్ళు మూసుకొని బండి నడిపించచ్చు. ఇక్కడ అలాంటిది ఏం లేదు. ఒక ఫైన్లు చూసుకుంటూ ఉండాలి అంతే. మనం ఫైన్లు ఎక్కువైపోయినాయి అంతే. ఇంతకుముందు ఫైన్లు లేకుండే, ఇప్పుడు ఫైన్లు పెరిగిపోయినాయి అంతే ఫ్రెండ్స్. అంతే తప్ప మీరు ఏం టెన్షన్ తీసుకొని అవసరం లేదు, ఏం లేదు. ఇప్పుడైతే మనం వచ్చేసినాం జుబైల్. ఇక మెటీరియల్ అన్లోడ్ అవుతుంది. ఇది అన్లోడ్ చేసుకుని మళ్ళీ దమ్మం వెళ్ళాలి. దమ్మం అంటే మళ్ళీ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ ఉంటుంది. 100 కిలోమీటర్ గంట ప్రయాణం అంతే ఫ్రెండ్స్. ఓకే, బాయ్. మనం ఛానల్ని లైక్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఇండియాలో నడిపిన వాళ్ళు ఎక్కడైనా నడిపగలుగుతారు.